గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సీతమ్మను వెదుగుతూ పంపా సరోవరాన్ని దాటి ఋష్యమూక పర్వత సమీపంలో రామలక్ష్మణులు సంచరిస్తూ ఉన్నారు. ఋష్యమూక సమీప నివాసి అయిన సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి వాలి పంపగా తనను సంహరించడానికి వచ్చిన వారేమో అన్న భయంతో తాను ఆ రామలక్ష్మణులను చూస్తూ భయపడిన వాడై అటు ఇటు ఆ పర్వతం నుంచి ఈ పర్వతం మీదికి, ఈ పర్వతం నుంచి ఆ పర్వతం మీదికి గెంతుతూ ఉన్నారు. తమ రాజు అలా భయంతో పారిపోతూ ఉంటే మిగిలిన వానరములు కూడా అదేవిధంగా ఒక శిఖరం నుంచి మరొక శిఖరానికి వెడుతూ ఉన్నాయి. ఆ వైనాన్ని వివరిస్తూ ఏకమేకాయన గతాః ప్లవమానా గిరేర్గిరిం ప్రకంపయంతో వేగేన గిరీణాం శిఖరాణి చ. ఆ వానరములన్నీ కూడా తమ రాజైనటువంటి సుగ్రీవుణ్ణి అనుసరిస్తూ ఉన్నటువంటి విధంగా అవి ఏకాయన గతాః ఒకే మార్గాన్ని అనుసరించి వెడుతూ ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఏది అనంటే తమ రాజుకు కలిగినటువంటి దుఃఖం, తమ రాజు కలిగినటువంటి భయం తమదిగా భావిస్తూ ఉన్నాయి. అలా భావిస్తూ ఇవి సామాన్యమైనటువంటి వానరములు కాదు, మహాబల సంపన్నులైనటువంటివి, మహాబలశాలురైనటువంటి వానరులు. అలాంటి ఆ వానరులందరూ కూడా ఈ సుగ్రీవుని అనుసరించి ఒక పర్వతం నుంచి మరొక పర్వతానికి, మరొక పర్వతం నుంచి ఇంకొక పర్వతానికి ఇలా దూకుతూ ఉన్నాయన్నమాట. అలా దూకుతూ ఉంటే ప్రకంపయంతో వేగేన గిరీణాం శిఖరాణి చ. వాటి యొక్క బలం చేత అవి ఒక శిఖరం నుంచి మరొక శిఖరానికి దూకుతూ ఉంటే ఆ శిఖరములన్నీ కూడా కంపిస్తూ ఉన్నాయి. అంతటి బలం కలిగినటువంటి వానరాలు తమ రాజుకు ఆపద కలిగిందని, తమ రాజుకు దుఃఖం కలిగింది అని, తమ రాజు భయంతో ఈ విధంగా వెళ్ళిపోతున్నాడు కనుక రాజును అనుసరించాలి అని చెప్పి అవన్నీ కూడా తమదిగా భావించి, ఆ భయాన్ని తమదిగా భావించి ఒకే మార్గాన్ని అనుసరిస్తూ, అంటే అన్నీ కూడా రామలక్ష్మణులను చూసి వారి చేత భయాన్ని పొందినటువంటి వాటిగా ఒక శిఖరం నుంచి మరొక శిఖరానికి దూకుతూ ఉన్నాయి. అలా దూకుతూ ఉంటే గిరేహే గిరిహి ప్లవమానః, ఒక పర్వతం నుంచి గిరేహే అంటే ఒక పర్వతం నుంచి గిరిహి ఇంకొక పర్వతం వైపుకి, ప్లవమానః దూకుతూ ఉన్నటువంటి వేగేన వాటి యొక్క వేగం చేత గిరీణాం శిఖరాణి ప్రకంపయంతః ఆ గిరి శిఖరాలు, ఆ పైన ఉన్నటువంటి ఆ పర్వతం యొక్క శిఖర భాగం అంతా కూడా కంపిస్తూ ఉందట. అలా కంపిస్తూ ఏకాయన గతాః ఒకే మార్గాన్ని అనుసరించిన విధంగా ఇవన్నీ కూడా వానరములన్నీ కూడా ఒక పర్వతం నుంచి మరొక పర్వతం వైపుకి దూకుతూ ఆ శిఖరాన్ని కంపింపజేస్తున్నాయి. అంత బలశాలురైనటువంటి ఆ వానరులందరూ కూడా భయాన్ని పొందారు అని వారి యొక్క బలాన్ని భయాన్ని రెండింటినీ కూడా చెబుతూ ఉన్నారు. అలా చెబుతూ తతశాఖామృగా సర్వే ప్లవమానా మహాబలాః బభంజశ్చ నగాంస్తత్ర పుష్పితాన్ దుర్గమాశ్రితాన్. ఈ విధంగా ఒక శిఖరం నుంచి మరొక శిఖరం మీదకి గెంతుతూ ఉన్నాయి కదా. అలా గెంతుతూ ఉన్నప్పుడు తతః ప్లవమానాః మహాబలాః అలా ఎగురుతూ ఉన్నటువంటి గొప్ప బలం కలిగినటువంటి సర్వే శాఖామృగాః, శాఖామృగములు అంటే వానరములు, సర్వే శాఖామృగాః అన్ని వానరములు కూడా తత్ర దుర్గం ఆశ్రితాన్ పుష్పితాన్ నగాన్ బభంజ. రామలక్ష్మణులను చూసి వారి నుంచి భయాన్ని పొందిన తమ రాజు సుగ్రీవుడు ఒక పర్వతం నుంచి ఇంకొక పర్వతం మీదకి గెంతుతూ ఉంటే ఈ బలాన్ని కలిగినటువంటి గొప్ప బలం కలిగినటువంటి ఈ వానరములు కూడా గెంతుతూ ఉన్నాయి. అలా గెంతడం చేత ఆ శిఖరాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి పుష్పితాన్ నగాన్, నగములు అంటే ఇక్కడ చెట్లు,
నగములు అంటే పర్వతములు, వృక్షములు రెండు కూడా అర్థం. అంటే నగము అంటే నగచ్చతి ఇది నగహ, కదలనటువంటివి, వాటికి పర్వతము అని కూడా అర్థము. సందర్భవశాత్తు ఇక్కడ పుష్పితాన్ నగాన్ అన్నారు కాబట్టి పుష్పించినటువంటి వృక్షములు అని చెప్పుకోవాలి. అలా పుష్పించినటువంటి వృక్షములు ఆ పర్వత శిఖరాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఆశ్రయించి ఉండడం చేత ఎప్పుడైతే ఈ శిఖరములు కంపించాయో అప్పుడు ఆ వృక్షములు కూడా వీటి యొక్క బలానికి, వానరముల యొక్క బలానికి ఆ పుష్పించినటువంటి వృక్షముల కొమ్మలను కూడా బభంజ విరిచివేస్తూ ఉన్నారు. అంటే భయం చేత వారు గెంతుతూ ఉంటే ఆ బలానికి ఆ చెట్ల యొక్క కొమ్మలన్నీ కూడా విరిగిపోతూ ఉన్నాయి. ఆ విధంగా గొప్ప బలములు కలిగినటువంటి వానరములన్నీ కూడా ఒక పర్వతం నుంచి మరొక పర్వతానికి దూకుతూ వాటిని ఆశ్రయించి ఉన్నటువంటి ఆ పుష్పించిన వృక్షములన్నింటినీ కూడా విరిచేస్తూ ఉన్నాయి. రామలక్ష్మణులను చూస్తూ వారు పొందినటువంటి భయం ఈ విధంగా ఉంది అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అలా ఇవన్నీ కూడా దూకుతూ ఉంటే ఆప్లవంతో హరివరాహ సర్వతస్తం మహాగిరిం మృగ మార్జార శార్దూలాన్ త్రాసయంతో యయుస్తదా. కేవలం వృక్షాలను, అక్కడ ఉన్నటువంటి పర్వత శిఖరాలను మాత్రమే వీరు కంపింపజేయటం లేదు. ఆ వనాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి మృగాలన్నీ కూడా భీతిల్లి చెల్లా చెదురైపోతూ ఉన్నాయి. భయాన్ని పొందినటువంటివయ్యా వీరి యొక్క ఆ దూకుడుకు. ఎలా ఉంది అనంటే హరివరాహ అంటే వానర శ్రేష్ఠులు, హరిశబ్దానికి వానరుడు అని కూడా అర్థం. హరివరాహ వానర శ్రేష్ఠులన్నీ కూడా తం మహాగిరిం సర్వతః ఆప్లవంతః. అవి ఏదో ఒకవైపు వెళ్ళటం లేదు, ఒకటి వెళ్ళిన దారిలో ఇంకొకటి వెళ్ళకుండగా, ఇంకొకటి వెళ్ళిన దారిలో మరొకటి వెళ్ళకుండగా తలో దిక్కు మొత్తం నలువైపులా కూడా ఆ పర్వతమంతా కూడా దూకుతూ ఉన్నాయి. అలా ఆ పర్వతమంతా గెంతుతూ ఉన్నటువంటి ఆ వానరముల యొక్క అలజడికి, ఆ వానరముల యొక్క బలానికి మృగ మార్జార శార్దూలాన్, మృగములు అంటే లేడి పిల్లలు, మార్జారములు అంటే అడవి పిల్లులు, అలాగే శార్దూలాన్ పెద్ద పులులు, ఇవన్నీ కూడా భయాన్ని పొందుతూ ఉన్నాయి వీటి యొక్క బలం చేత. అంత బలం కలిగినటువంటి ఆ వానరులందరూ కూడా ఆ రామలక్ష్మణులను చూసి విపరీతమైనటువంటి భయాన్ని పొందినటువంటి వానర శ్రేష్ఠులందరూ కూడా ఆ పర్వతమంతా భయంతో దూకుతూ ఉంటే త్రాసయంతః మృగమార్జార శార్దూలాన్, అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని త్రాసయంతః భయపెడుతున్నారు. అలా భయపెడుతూ వారందరూ కూడా ఆ ప్రాంతమంతా, ఆ పర్వతమంతా కూడా గెంతుతూ ఉన్నారు. అలా వానరములు దూకుతూ ఉంటే ఈ జంతువులన్నీ కూడా భయపడి చెల్లా చెదురైపోతూ ఉంటే ఒక్కసారిగా ఆ పర్వతం, ఋష్యమూక పర్వతం, మలయ పర్వతం ఋష్యమూకంలో ఒక భాగం, ఆ మలయ పర్వతం అంతా కూడా కంపించిపోతుందా అన్నటువంటి విధంగా వానరములన్నీ కూడా ఒక్కసారి అల్లకల్లోలం చేసేసాయి, చెల్లా చెదురు చేసేస్తూ ఉన్నాయి. తత సుగ్రీవ సచివాః పర్వతేంద్రం సమాశ్రితాః సంగమ్య కపిముఖ్యేన సర్వే ప్రాంజలయ స్థితాః. ఈ విధంగా విపరీతమైన భయం చేత ఆ నలువైపులా కూడా అవి గెంతుతూ ఉంటే తతః అటు తరువాత సర్వే సుగ్రీవ సచివాః పర్వతేంద్రే సమాహితాః. ఆ సుగ్రీవుని సచివులైనటువంటి, మంత్రులైనటువంటి వారందరూ కూడా శ్రేష్టమైనటువంటి ఋష్యమూక పర్వతం మీద ఒక చోటికి చేరారు. అందరూ కూడా ఒక చోట గుమికూడిన వారై కపిముఖ్యేన సంగమ్య, వానర శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవునితో కలిసి ప్రాంజలయ స్థితాః, చేతులు దోసిళ్ళు ఇలా కట్టుకొని ఉన్నటువంటి వారై అంజలి ఘటిస్తున్నటువంటి వారిగా ఆ సుగ్రీవుని చుట్టూ చేరి ఉన్నారన్నమాట. అంటే వీరు రామలక్ష్మణుని చూశారు, సుగ్రీవుడు భయపడుతున్నాడు, వానరరాజు అయినటువంటి సుగ్రీవుడే భయపడుతున్నాడు అని అంటే తమకు కూడా ఆపద వస్తుంది, తమకు ఆపద వస్తుందేమో అనేటటువంటి భయం చేత వారందరూ కూడా తలో దిక్కు అలా దూకుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. సుగ్రీవుడు ఆజ్ఞాపించిన మేరకు ఆయన ఆజ్ఞానుసరించి ఆయన సచివులందరూ కూడా సుగ్రీవుని చుట్టూ దోసిళ్ళు కట్టిన వారై వాళ్ళు నిల్చున్నారయ్యా అని చెప్పి అక్కడ ఆ వానరములన్నీ కూడా సుగ్రీవుని చేరి భయంతో వానరులన్నీ కూడా ఆ వానరరాజు అయినటువంటి సుగ్రీవుని చుట్టూ చేరున్నాయన్నమాట. ఇక్కడ ఋష్యమూక పర్వతం అనేటటువంటిది సుగ్రీవునికి రక్షణ. ఎందుకంటే ఋష్యమూక పర్వతం మీదకి వాలి రాలేడని సంగతి తెలిసినప్పటికీ కూడా రామలక్ష్మణులను చూసి ఆ రామలక్ష్మణుల యొక్క
అసమానమైనటువంటి పరాక్రమాన్ని లేదా వారి యొక్క ఆకారాన్ని చూసి భయపడుతూ ఉన్నాడు సుగ్రీవుడు. అలా సుగ్రీవుని చంపగలిగినటువంటి వీరుడు వాళ్ళ దగ్గర ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు ఎవరో కొత్తగా ఇద్దరు మిత్రుల్ని సంపాదించాడు వాలి. వాలి పంపగా వారిద్దరూ కూడా ఇప్పుడు వచ్చారు, తనను సంహరిస్తారు అని భయపడుతూ ఏం చెయ్యాలో తెలియక, ఏం చేసేటటువంటి స్థితి లేక, దిక్కుతోచని స్థితిలో వారందరూ కూడా కూర్చొని ఉన్నారు. అలా సుగ్రీవుడు అనుమానంతో, ఆ అనుమానం వల్ల కలిగినటువంటి ఆ సందేహము, భయము, వీటన్నింటి చేత కూడా తాను ఏం చేయాలో కూడా ఆలోచించినటువంటి స్థితిలో ఉన్నాడు సుగ్రీవుడు. ఆ విధంగా వానరులందరూ కూడా సందేహంతో ఏమీ చేయలేనటువంటి స్థితిలో భయంతో ఒక చోట ఉన్నారన్నమాట. ఇలా ఉన్నారు. శ్రీమద్ రామాయణంలో మొట్టమొదటిసారిగా ఈ సన్నివేశంలో స్వామి హనుమ మనకు దర్శనాన్ని ఇస్తారు. కిష్కింధకాండలో ఆచార్యకాండ అని దీనికి పేరు. ఎందుకంటే ఆచార్యుని ద్వారా పరమాత్మ యొక్క అనుగ్రహానికి జీవుడికి అందించడము అనేటటువంటి అంతరార్థాన్ని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఆచార్యుడిగా తాను ఉండి భయంతో ఉన్నటువంటి సుగ్రీవుని గట్టున పడేయాలి. అలాగే భయంతో ఉన్నటువంటి అక్కడ వానరులన్నింటినీ కూడా రక్షించాలి. రామసుగ్రీవుల మైత్రి జరగాలి. తద్వారా సీతమ్మ జాడ తెలియాలి. కనుక ఇంత కార్యానికి కూడా ప్రధాన కారణమైనటువంటి రామాయణ మహామాలారత్నమైనటువంటి ఆంజనేయ స్వామి వారు మొట్టమొదటిసారిగా రామాయణంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడితే నిర్భయత్వం, అక్కడ భయం ఉండదు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఎక్కడైతే స్వామిని తలుచుకుంటామో అక్కడ బుద్ధి, బలం, యశ, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, అనారోగ్యం అనేటటువంటిది ఉండదు. అరోగత, వాక్పటుత్వం, చక్కటి వాక్ సామర్థ్యము, ఇవన్నీ కూడా కలుగుతాయి అని హనుమత్ స్మరణాత్ భవేత్ అని అంటారు. అంతటి గొప్ప ఆచార్యుని యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని, మొట్టమొదటిసారి ఆచార్యుని యొక్క మాటలను ఈ కిష్కింధకాండలో మనకు శ్రీమద్ రామాయణం అందిస్తుంది. అలా వీరందరూ కూడా భయంతో కూర్చొని ఉన్నాడు. సుగ్రీవునికి దిక్కుతోచనటువంటి స్థితి. ఎందుకంటే వాలి తాను ఇక్కడికి రాలేడు, కానీ తను సంహరించడానికి ఎవరో పంపారు అనేటటువంటి విపరీతమైన అనుమానంతో భయం కలిగింది. భయం కలగడం వేరు, అనుమానంతో భయం కలగడం వేరు. అలా అనుమానంతో భయం కలిగినటువంటి వాడికి మనస్సు పనిచేయదు. కనుక వారు ఏం చెయ్యాలో తోచక దిక్కుతోచని స్థితిలో వానరులు వీళ్ళందరూ కూడా ఆయన చుట్టూ చేరి అలా అంజలి ఘటించి కూర్చొని ఉంటే అప్పుడు స్వామి హనుమ తాను మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత భయాన్ని తొలగించాలి, ఈ భయాన్ని తొలగించి తిరిగి సుగ్రీవుడు ఏ విధంగా ఒక రాజుగా తాను వ్యవహరించాలో తెలియచేయాలి. కాబట్టి స్వామి హనుమ మాట్లాడుతూ ఇక్కడ మొట్టమొదటిసారి అంటున్నాడు ఆయన, తతస్తు భయ సంత్రస్తం వాలికిల్బిషశంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిదః. తతః తరువాత, దేని తరువాత? ఈ వానరులందరూ కూడా భయంతో సుగ్రీవుని చుట్టూ గుమికూడి కూర్చొని ఉంటే ఏం చెయ్యాలో తోచనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాక్యకోవిదః హనుమాన్, చక్కటి పదం వేశారు. వాక్యకోవిదః అంటే మాట్లాడడంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఏ మాట చెబితే రాజు ఉద్ధరింపబడతాడో, ఏ మాట చెబితే వానరములన్నీ కూడా భయాన్ని తొలగి తిరిగి తాము ఏ పని చెయ్యాలో నిర్ణయం చేసుకుంటాయో అలా తన యొక్క మాటల చేత, అందుకనే వాక్యకోవిదః, వాక్యములలో పండితుడైన వాడు అని అన్నారు స్వామిని. వాక్యకోవిదః హనుమాన్, హనుమంతుడు భయసంత్రస్తం, భయముతో ఉన్న, అది కూడా ఏ భయం చేత ఉన్నాడు? వాలి కిల్బిష శంకితం. వాలి కిల్బిషం అంటే వాలి పాపము చేత సందేహాన్ని కలిగినటువంటి, అంటే వాలి తన పట్ల చేసినటువంటి ఏ పాపకార్యమైతే ఉందో దానికి భయపడుతూ ఉన్నాడు సుగ్రీవుడు. వాలి ప్రధానమైనటువంటి భయం కనుక ఆ వాలి భయం చేత సందేహాన్ని పొందిన వాడై చేయవలసినటువంటి పని కూడా చేయకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి ఆ సుగ్రీవుని గూర్చి వాక్యం ఉవాచ, వాక్యమును మొట్టమొదటిసారిగా స్వామి హనుమ పలుకుతూ ఉన్నారు. అలా తోటి వానరములతో తాను భయాన్ని తలుచుకొని, వాలి వలన కలిగేటటువంటి భయాన్ని తలుచుకొని తను సంహరిస్తాడేమోనని భయంతో, సందేహంతో ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి సందేహము ద్వారా కలిగినటువంటి భయాన్ని తొలగింపచేయాలి, సందేహాన్ని తొలగింపచేయాలి, ఆ సందేహము ద్వారా కలిగినటువంటి భయాన్ని నశింపచేయాలి. అలా తొలగింపచేయడం కోసం వాక్యకోవిదుడైనటువంటి హనుమంతుడు మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అంటే
ఈయన కూడా సుగ్రీవునికి మంత్రి, సుగ్రీవ సచివహ అని అంట. సుగ్రీవునికి మంత్రి హనుమంతుడు, ఆంజనేయ స్వామి. కనుక మంత్రి ఏం చేయాలి అంటే రాజుకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు రాజు ఆ కష్టాన్ని ఎలా గట్టెక్కించాలో తన యొక్క మంత్రాంగం ఆలోచన చేత రాజుకు విజయాన్ని కలిగించాలి, రాజుకు జయాన్ని కలిగించాలి, రాజుకున్నటువంటి ఆపదను తొలగించాలి. కాబట్టి భయభ్రాంతుడై కూర్చున్నటువంటి రాజుకు ఏ మాట చెప్పడం చేత ఆయన భయం తొలగి ఆయన కృతార్థుడై తిరిగి తన యొక్క పనిని తాను నిర్వర్తిస్తాడో ఆ విధంగా తన యొక్క మాటలను చెప్పాలి, రాజును ఆపద నుంచి గట్టెక్కించాలి. కనుకనే మంత్రి చాలా గొప్పగా ఆలోచించి రాజుకు చెప్పాలి. రాజ్యాంగంలో మనం చూస్తే మంత్రి అనేటటువంటి పదవి చాలా గొప్పది. ఎందుకంటే రాజు చేసేటటువంటి శాసనానికి మంత్రి ఆలోచన, చక్కటి ఆలోచన తోడైతేనే ఆ రాజ్యం చక్కగా రాజు చేత పరిపాలించబడుతూ ఉంటుంది. కనుక మంత్రి చేసేటటువంటి ఆలోచన, ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం అంతా కూడా మంత్రి మీద ఆధారపడి ఉంటుంది. మంత్రి చేసేటటువంటి మంత్రాంగము అంటే ఆలోచన, అతని ఆలోచన రాజు అమలు చేయడం ద్వారా రాజ్యం సుభిక్షంగా ఉండాలి, రాజ్యంలో ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి. అలా మంత్రి యొక్క ఆలోచన మీదనే రాజ్యాంగం అంతా కూడా నడుస్తుంది. కనుక మంత్రి చెప్పేటటువంటి మాటలను రాజు సక్రమంగా వినాలి. కనుక ఇక్కడ ఆంజనేయ స్వామి ఈ సుగ్రీవుడు భయంతో ఉన్నాడు, వానరరాజయ్య కూడా రాజే భయంతో ఉంటే ఇక మిగిలిన వానరముల పరిస్థితి ఏమిటి? కాబట్టి వానరములన్నింటినీ కూడా భయం నుంచి రక్షించాలి. కనుక రాజుకు ఏ విధంగా మాట చెప్పాలో ఆ విధమైనటువంటి మాట మాట్లాడాలి అని స్వామి సంకల్పిస్తూ ఉన్నాడు. అలాంటి ఆలోచన కలిగినటువంటి వాడు. అందుకనే మంత్రి అనేటటువంటి పదవి చాలా గొప్పది అని అన్నాం. ఆ మంత్రికి ఉండవలసిన లక్షణాలు ఏమిటయ్యా అనంటే ఆ మంత్రికి శాస్త్రం ఒక చక్కటి లక్షణాలు చెబుతుంది. ఎలా ఉండాలి అంటే పరిపాలకునితో సమానమైనటువంటి పరాక్రమ గుణాలు కూడా కలిగి ఉండాలి. ఆయన ఏదో రాజు గొప్పవాడు, రాజు పరాక్రమవంతుడు, ఈయన బేలగా ఉన్నాడంటే సరిపోదు. మంత్రి కూడా అలాంటి పరాక్రమాన్ని కలిగి ఉండాలి, రాజుతో సమానమైనటువంటి గుణాలు కలిగి ఉండాలి. అలాంటి పరాక్రమమే కాకుండా వినీతుడై, నీతి శాస్త్రములు తెలిసిన వాడై, ధర్మశాస్త్రములు తెలిసిన వాడై, రాజనీతిజ్ఞుడై, రాజ వ్యవహారములు ఎలా చక్కబెట్టాలో తెలిసినటువంటి వాడై ఉండాలి. అందుకని అక్కడ ఒక 6 గుణములు చెప్పారు మంత్రికి ఉండవలసిన గుణములు. వక్త, ప్రగల్భో, మేధావి, స్మృతివాన్, నయవిత్, కవిహి అని 6 గుణములు ఉండాలి అని అన్నారు. ఒకటి వక్త. వక్త అంటే ఏమిటి? చక్కగా నిర్భయంగా విషయాన్ని రాజుకు చెప్పాలి. రాజు ఏదో చేస్తాడనో లేకపోతే రాజు భయపెడతాడనో రాజుకు భయపడి తాను చెప్పవలసిన మాటను చెప్పకుండా ఆపేయకూడదు. రాజుకు నిర్భయంగా మాట చెప్పగలిగేటటువంటి లక్షణం ఉండాలి, అది వక్తృత్వము. అందుకనే వాక్య కోవిద, వాక్యమును స్పష్టంగా చెప్పగలిగి. ఇతర శ్లోకాల్లో హనుమంతుల వారు సుగ్రీవునికి చెప్పేటటువంటి మాటలు అలాగే ఉంటాయి. ఆయన అంటూ ఉన్నారు అక్కడ. ప్రగల్భ, ప్రతిభావంతుడై ఉండాలి. మేధావి, సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడై ఉండాలి. అంటే ఆపదను గ్రహించి ఆపదను దాటడానికి కావలసినటువంటి చక్కటి ఉపాయాన్ని తెలియజేయగలిగేటటువంటి వాడు ఉండాలి. స్మృతివాన్, స్మరణ శక్తి సంపన్నుడై ఉండాలి. అంటే శాస్త్రాది రహస్యములు, రాజధర్మములు వీటిని మర్చిపోకూడదు, వాటిని చక్కగా గుర్తుపెట్టుకోవాలి. నయవిత్, నీతి శాస్త్ర విషాదుడు. నయము అంటే నీతి, నీతి శాస్త్ర కోవిదుడై ఉండాలి. కవిహి అంటే రాబోయేటటువంటి విషయములను ముందుగానే ఊహించి రాజుకు తెలియజేసేటటువంటి వాడిగా ఉండాలి. ఇలా ఈ లక్షణములు కలిగినటువంటి వాడే వక్త, ప్రగల్భ, మేధావి, స్మృతివాన్, నయవిత్, కవిహి అనే 6 లక్షణములు మంత్రి కలిగి ఉండాలి. అలాంటి మంత్రి యొక్క మంత్రాంగమే రాజ్యాన్ని నడిపిస్తూ ఉంటుంది. కనుక రాజుకు ఉన్నటువంటి భయాన్ని తొలగించి చెప్పవలసినప్పుడు చక్కటి మాటలు ఆయనకు చెప్పి ఆ మాటల ద్వారా రాజును ఇటు ప్రజల్ని ఇద్దరినీ కూడా ఉద్ధరింపజేసేటటువంటి విధంగా ఉండాలి మంత్రి యొక్క ఆలోచన. కాబట్టి మంత్రి ఆలోచన అన్నదే రాజు విజయానికి కారణం. కాబట్టి యోగ్యుడైనటువంటి మంత్రి చేయవలసిన పని ఏమిటయ్యానంటే అన్ని వేళలా రాజుకు హితాన్ని కలిగింపజేసేటటువంటి విధంగా, శుభాన్ని కలిగింపజేసేటటువంటి విధంగా, శ్రేయస్సును కలిగించే మాటలను మాట్లాడుతూ ఉండాలి. కనుక హనుమంతుడు జ్ఞాన పరిపూర్ణుడు, అలాగే మంత్రికి ఉండవలసినటువంటి లక్షణములన్నీ కూడా కలిగినటువంటి వాడు. కనుక సుగ్రీవుడు భయంతో ఉన్నాడు. వానర రాజే ఇలా భయంతో ఉంటే ఆ వానరములన్నీ కూడా భయాన్ని పొంది తద్వారా అవి పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక హనుమంతుడు ఆలోచించి తాను ఈ విధంగా అంటూ ఉన్నాడు. స్వామి మాట్లాడుతూ మొట్టమొదట మాట సంభ్రమస్త్యజ్యతామేష సర్వైర్వాలికృతో మహాన్ మలయోయంగిరివర భయం నేహాస్తు వాలినః.
స్వామి హనుమ మాట్లాడితే నిర్భయత్వం. అందుకని ఆయన అన్నాడు మొట్టమొదటి ఏషః సంభ్రమః త్యజ్యతాం. ఏమిటయ్యా నువ్వు వానరరాజు అయ్యా సుగ్రీవ, వానరరాజు అయ్యుండి కూడా ఏషః మహాన్ సంభ్రమః త్యజ్యతాం, వాలి వలన నీ కలిగినటువంటి గొప్పదైనటువంటి భయాన్ని ప్రస్తుతం విడిచిపెట్టు, భయాన్ని విడిచిపెట్టి. అంటే ఎక్కడ భయం ఉంటుందో అక్కడ ఆలోచన ఉండదు, కాబట్టి భయాన్ని మొట్టమొదట విడిచిపెట్టేయమన్నాడు ఆయన. అలా భయాన్ని విడిచిపెట్టేస్తూ అందుకే ఆయన మాట్లాడుతూ సర్వైహి వాలికృతః, వాలి చేత నీకు కలిగినటువంటి అన్ని భయాలు ఏ భయాలైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సంభ్రమః త్యజ్యతాం. సంభ్రమః అంటే ఆ భయం అంతా కూడా విడిచిపెట్టేయమంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మొట్టమొదట వచ్చినటువంటి రామలక్ష్మణులు ఎవరో తెలియదు, వాలి పంపాడో లేదో తెలియదు. అలా వాలి పంపాడు అనేటటువంటి సందేహం మాత్రమే సుగ్రీవునికి కలిగింది. పూర్తిగా వారి యొక్క వివరములు తెలియవు. అలా ఏదీ తెలియకుండా వాలి చేత పంపబడ్డారు, నన్ను సంహరించడానికి వచ్చారు అని సుగ్రీవుడు తాను సందేహించాడు. సందేహానుగుణంగా తాను భయాన్ని పొందాడు. రాజు భయం పొందాడు, రాజు పారిపోతున్నాడు, కాబట్టి మనం కూడా పారిపోవాలి, మనకు కూడా భయం కలిగింది అని మిగిలిన వానరములన్నీ కూడా ఆ సుగ్రీవుని అనుసరిస్తూ ఉన్నాయి. కనుక విషయం ఏమిటో సమగ్రంగా తెలుసుకోలేదు. విషయం సమగ్రంగా తెలుసుకోకుండా కేవలం సందేహం మీద ఆధారపడి అనుమానం చేత మాత్రమే ఇక్కడ ఆ సుగ్రీవుడు భయాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సుగ్రీవుడు భయానికి కారణమైనటువంటి ప్రధాన కారణమైనటువంటి ఆ భయానికి హేతు ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా తీసుకొని హనుమంతుల వారు చెబుతూ ఉన్నారు ఇక్కడ. అందుకే ఆయన అన్నాడు వాలికృతః, నీకు ప్రధానమైనటువంటి సుగ్రీవునికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భయం ఏమిటి అంటే వాలి వచ్చి ఎక్కడ తనను సంహరిస్తాడో అని చెప్పి ప్రపంచమంతా చుట్టొచ్చి తిరిగి ఆ ఋష్యముఖం మీద కూర్చున్నాడు. అలా ఋష్యముఖం మీద ఉండి తనకు రక్షణ కలిగించేటటువంటి పర్వతం అదే అని తెలిసినప్పటికీ కూడా ఆ రక్షణ కలిగించే పర్వతం దగ్గరికి కూడా వాలి రాలేడు, ఎవరినో పంపారనే అనుమానంతో భయాన్ని పొందుతూ ఉన్నాడు. కనుక ఆ భయాన్ని తొలగించాలి. కాబట్టి ఆయన సుగ్రీవుడు భయానికి కారణమైనటువంటి హేతు ఏదైతే ఉందో ఆ హేతువును ప్రస్తావిస్తూ, రాజా నీ భయం నిరాధారమైనది, దానికి ఆధారం లేదు, కేవలం అనుమానం మాత్రమే ఉంది. అలా అనుమానంతో మనస్సు అనవసరమైనటువంటి భయంతో నిండి ఉంది. కనుక అనవసరమైనటువంటి భయంతో నీవు ఆ మాట ఎందుకన్నాడు? అనవసరమైన భయం అంటే మలయో అయం గిరివరహ, అయం గిరివరహ మలయ. ఈ పర్వత శ్రేష్టం ఏమిటనుకున్నావు? మలయ పర్వతం. మలయ పర్వతము అంటే ఋష్యమూక పర్వతంలో ఒక భాగం. ఋష్యమూక పర్వతం మతంగముని తపమాచరించినటువంటి గొప్ప ప్రదేశం. మతంగ మహర్షి యొక్క శాపం చేత వాలి ఇక్కడికి రాడు. వాలి ఇక్కడికి రాడని తెలిసే నీవు ఇక్కడ క్షేమంగా ఉన్నావు. కనుక భయం నేహాస్తు వాలినః, వాలి యొక్క భయము ఇక్కడ నీకు ఉండదు. ఎందుకంటే ఇది ఋష్యమూక పర్వతం అయ్యా, నువ్వు ఋష్యమూక పర్వతం మీద ఉండి వాలి వలన భయపడుతున్నావేమిటి? వాలి వలన భయమే నీకు ఇక్కడ కలగకూడదనే కదా నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి మొదట ఆ భయానికి కారణం ఏదైతే ఉందో ఆ భయ కారణాన్ని ప్రస్తావన చేస్తూ అయంగిరివరహ మలయ ఇహ వాలినః భయం నాస్తి. నువ్వు వాలి భయం చేత ఎక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు. అంతా పరిగెత్తి చివరికి ఇక్కడికి వచ్చావు. అలా పరిగెత్తి 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 చివరికి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఎక్కడికి పరిగెడతావు. కాబట్టి ఇక్కడి నుంచి పరిగెట్టాల్సిన అవసరం లేదు, భయం లేదయ్యా. వానరులు కూడా ఎవరూ భయపడకండి అని చెప్పి మొట్టమొదట స్వామి మాట్లాడుతూ వారి యొక్క భయాన్ని తొలగింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా ఆయన భయాన్ని తొలగింపజేస్తున్నట్టుగా మాట్లాడుతూ యస్మాదుద్విగ్నచేతాస్త్వం విధృతో హరిపుంగవ తం క్రూర దర్శనం క్రూరం నేహ పశ్యామి వాలినం. నీవు ఏ వాలిని చూసైతే భయపడుతూ ఉన్నావో ఆ వాలి ఇక్కడ ఎక్కడున్నాడయ్యా? ఎక్కడైనా కనిపిస్తున్నాడా నీకు? నా ఇహ పశ్యామి వాలినం, వాలిని నేను ఎక్కడా చూడట్లేదు ఇక్కడ అంటూ, ఓ హరిపుంగవ వానరశ్రేష్ఠ, నీవు శ్రేష్టమైనటువంటి వాడవయ్యా అని చెప్తూ రాజుగా ఉన్నటువంటి ఆ గుణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. అలా వానరశ్రేష్ఠుడైనటువంటి ఓ సుగ్రీవ, యస్మాత్ ఉద్విగ్నచేతాః విధృతః, ఏ వాలి చేతైతే నీవు భయపడినటువంటి మనస్సు కలవాడవై పారిపోయావో తం క్రూర దర్శనం క్రూరం, చూడడానికే భయంకరంగా ఉన్నటువంటి ఆ క్రూరుడైనటువంటి వాలినం యహన పశ్యామి, ఆ వాలిని నేను ఇక్కడ చూడట్లేదు, కనిపించడం లేదు. తమ్ముడైనా నీ పట్ల కనికరం లేదు. కనికరం లేకుండా నీ పట్ల క్రూరమైనటువంటి స్వభావం కలిగి క్రూరమైనటువంటి పనికి ఆయన చేసినటువంటి పనికి భయపడి నీవు లోకమంతా తిరిగి ఇక్కడ ఋష్యముఖం మీదకి వచ్చావు. అలాంటి భయంకరుడు క్రూరుడైనటువంటి వాలి ఇక్కడ కనిపించడం లేదయ్యా, కాబట్టి నువ్వు భయాన్ని పొందవలసినటువంటి పని లేదు అని మృత్యు భయాన్ని తొలగింపజేసేటటువంటి విధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి మాట్లాడుతూ ఉన్నారు.
ఇలా చక్కగా స్వామి హనుమ యొక్క వాక్యములను తెలియజేసేటటువంటి శ్లోకాలు సుగ్రీవుని భయాన్నే కాదు లోకానికంతటికీ కూడా నిర్భయత్వాన్ని అనుగ్రహించేటటువంటి స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి వాక్యాలను తెలిపేటటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. ఏకమేకాయన గతాః ప్లవమానా గిరేర్గిరిం ప్రకంపయంతో వేగేన గిరీణాం శిఖరాణి చ తతః శాఖామృగాః సర్వే ప్లవమానా మహాబలాః బభంజశ్చ నగాంస్తత్ర పుష్పితాన్ దుర్గమాశ్రితాన్ ఆప్లవంతో హరివరాః సర్వతస్తం మహాగిరిం మృగమార్జార శార్దూలాన్ త్రాసయంతో యయుస్తదా తతః సుగ్రీవ సచివాః పర్వతేంద్రం సమాశ్రితాః సంగమ్య కపిముఖ్యేన సర్వే ప్రాంజలయస్థితాః తతస్తు భయసంత్రస్తం వాలికిల్బిషశంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిదః సంభ్రమస్త్యజ్యతామేషః సర్వైర్వాలికృతో మహాన్ మలయోయం గిరివరః భయం నేహాస్తు వాలినః యస్మాదుద్విగ్నచేతాస్త్వం విద్రుతో హరిపుంగవ తం క్రూరదర్శనం క్రూరం నేహ పశ్యామి వాలినం. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ద్వితీయ సర్గే 7 శ్లోకాః. ఇలా చక్కగా శ్లోక పారాయణం పూర్తి చేసుకున్నాం. క్షమాప్రార్థనాలతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.